మనసు కదిలించే ఘటన. నా భార్య, నేను కట్టుకున్న భార్య, 7 అడుగులు నడిచిన భార్య. విడిపోనీకే నిరాకరించిన ప్రేమ. విడిపోమేము. 15 సంవత్సరాలు వాళ్ళ సంసారంలో ఆనందమే ఉండే. ఆ తర్వాత ఒక విషాదం కోవిడ్ రూపంలో ఎంటర్ అయింది. భార్య పట్ల భర్తకున్న అపారమైన ప్రేమ. కష్టకాలంలో 7 అడుగులు నడిచినా నీతోని నీ కష్టకాలంలో నడుస్తా అని చెప్పి కనిపించిన ఒక బాధ్యత. ఆయన లాయర్, ఈమె ఒక గ్రాడ్యుయేట్. 951-2005 మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అడ్వకేట్ది. వేములవాడ రాజరాజేశ్వరుడి సాక్షిగా జరిగిన ఘటన. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మనసు కదిలించే ఘటన. ఇది జర చేస్తున్నప్పుడు బాధేస్తుంది. మనుషులన్నోళ్ళకు జర బాధేస్తుంది. పెద్ద చిట్టా ఏం కాదు, మానవత్వాన్ని చాటే చిట్టా. ఇన్ఫ్యాక్ట్ నా భార్య, నేను కట్టుకున్న భార్య, 7 అడుగులు నడిచిన భార్య, ఆ పవిత్ర బంధం. దాని మీద ఈ చిట్టా. జనరల్గా చిత్రగుప్తులో మేము ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు. ఈయన ఒక లాయర్. ఇది సమయం తెలుగులో 26 ఫిబ్రవరి 2026 10:14 వచ్చింది ఫ్రెండ్స్. సాయంత్రం. ఒక పవిత్ర దంపతుల కథ. వేములవాడ రాజరాజేశ్వరుడి సాక్షిగా జరిగిన ఘటన. ఆయన లాయర్, ఈమె ఒక గ్రాడ్యుయేట్. ఒక లాయర్ అయ్యుండి, ఒక గ్రాడ్యుయేట్ అయ్యుండి వీళ్ళు ఏడ బతుకుతున్నారు అని అంటే మెట్ల మీద, ఒక దేవాలయము మెట్ల మీద వీళ్ళు ఉన్నారు. వీళ్ళకు మేము తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏదో ఇల్లు ఉన్నది, చిన్న కిరాయి ఇంట్లలో ఉంటున్నారు, ఎక్సెట్రా అని చెప్పారు. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటి చాలా ఉంది ఫ్రెండ్స్. ఏందనంటే ఒక పవిత్రమైన ప్రేమ. విడిపోనీకే నిరాకరించిన ప్రేమ. విడిపోమేము. నాకు ఇట్లా ఎమోషనల్గా మాట్లాడడానికి రాదు, బట్ నన్ను చాలా ఎమోషనల్ చేసింది చదివినప్పుడు. సక్సెస్ అంటే ఏంది ఫ్రెండ్స్? ఒక డిగ్రీయా, ఒక ప్రొఫెషనా, లేకపోతే ఒక ఇల్లా, ఒక కారా, ఒక బ్యాంక్ బ్యాలెన్సా, లేదా నీ సతీమణి ఆపదలుంటే ఆమె పక్కన భర్త అయి బాధ్యత తీసుకోవడమా అనేది ఒక పెద్ద ఎమోషనల్ యాంగిల్ క్రియేట్ చేసింది చదివేటప్పుడు. దునియా మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎవ్వరు లేరు వాళ్ళిద్దరికి. నా భార్యకు నేను, నాకు నా భార్య అననే ఒక ప్రేమ. అందుకే నేను పవిత్ర బంధం అని అన్నా. నేను ఇలా రాజకీయాలు మీ ముంగడికి తీసుకురాలే, కాంట్రవర్సీ అసలే తీసుకురాలే, కోపం కూడా నేనేం మాట్లాడతలే. అత్యంత మానవతా దృక్పథంతో నేను ఇది మాట్లాడుతున్నా. అండ్ మీకు మాటిస్తున్నా, ఈ ఘటన మీ గుండెని షేక్ చేస్తుంది. ఈ మనిషి కోర్ట్ రూమ్ నుంచి దేవాలయ టెంపుల్ స్టెప్స్ దగ్గరకు వచ్చేసిండు అని అంటే ఆ సందర్భం ఎందుకు వచ్చిండు అనేది మనం మాట్లాడాలి. LLB చదివిండు, కరీంనగర్లో లా ప్రాక్టీస్ చేసిండు. తన భార్య BCom కంప్యూటర్స్ చదివింది, ఒక ప్రైవేట్ జాబ్లో చిన్న చితక ఉద్యోగం కూడా చేస్తూనుండే. 2006లో వీళ్ళకు పెళ్ళయింది. సాఫీగా జరిగింది. కలలు కన్నారు. ఒక మిడిల్ క్లాస్ బతికెట్ల బతకాలను హ్యాపీగా ఆనందంతో బతికిండ్రు. 15 సంవత్సరాలు వాళ్ళ సంసారంలో ఆనందమే ఉండే. ఆ తర్వాత ఒక విషాదం కోవిడ్ రూపంలో ఎంటర్ అయింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఒక కంప్లీట్ సన్నాట, సైలెన్స్, నిశ్శబ్దం. కోర్ట్ రూమ్లు సైలెంట్ అయిపోయినాయి. మాట్లాడలేకపోయిండు, కేసులు వాదన చేయలేకపోయిండు. లీగల్ ప్రాక్టీస్ కొలాప్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ కోవిడ్. ఇన్కమ్ పోయింది. బతకాలనంటే కొంచెము గొప్పను ఉండాలి కదా, ఆర్థిక మూలాలు లేవు. కోవిడ్ ఆయన భార్యకు సోకింది. ఆమె అనారోగ్యానికి గురైంది. ఏదో సింపుల్ ఇల్నెస్ రాలే. నిజంగా చెప్తే నోట్లకైనా మాట వస్తలేదు, కానీ జర ఇబ్బందికరమైన అనారోగ్యమే ఆమెకు వచ్చింది. హాస్పిటల్ నుంచి హాస్పిటల్ పోయినరు, టెస్ట్ల నుంచి టెస్టులు చేసిండ్రు, మనీ నుంచి మనీ ఖర్చు పెడితేనే పోయినరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రాబ్లం నుంచి ప్రాబ్లం పెరుగుతూనే పోయింది. కానీ భర్త భార్యని విడిచిపెట్టలే, ఎక్కడ కంప్లైంట్ చేయలే, ఎక్కడ కురకలే, నిలబడ్డాడు. నీకు నేనున్నా అని చెప్పి నిలబడ్డాడు. నేను పేర్లు కావాలనే తీసుకుంటలేను ఫ్రెండ్స్, బాధేసి నేను తీసుకుంటలేను. పిల్లలు లేరు వీళ్ళకు. బాలచందర్ రెడ్డి తీసుకుంటున్న పేరు. పిల్లలు లేరు, బ్యాంకులో బ్యాలెన్స్ పైసలు లేవు, సపోర్ట్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. సర్వైవలే నిజంగా చెప్పాలనంటే బతకడమే మాటలు వస్తలేవు, అందుకే తడబడుతున్నా. బతకడమే ఒక బరువు అయిపోయింది. కాకపోతే ఆత్మగౌరవాన్ని వదలలే.
ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి ఈ సిచ్యువేషన్లలో భార్యలను తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలిపెట్టిపోయిండ్రు. 2 సంవత్సరాల క్రితం ఆయన భార్యకి ఏదో కల వచ్చిందట. రాజరాజేశ్వరుడి దర్శనం, అక్కడి సేవ, ఈ నాకుంటే నా అనారోగ్యానికి ఒక ఊరట దొరుకుతుంది అని అంటే ఆ వేములవాడ రాజరాజేశ్వరుడి సన్నిధి దగ్గర మెట్ల మీద బతుకుతున్న జీవితాలు. వాళ్ళు మెట్ల మీద బతుకుతలేరు, అలా ఆరోగ్యం మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నాకు అనిపించింది చదివినప్పుడు. నేను ఆ వేములవాడ రాజరాజేశ్వరుడికి ప్రార్థిస్తున్నా, వీళ్ళకు ఆరోగ్యం మంచిగా ఉండాలా, వాళ్ళ కష్టాలన్నీ పోవాలని. గిరీష్ ఇది అంతే ఏంది మళ్ళీ మీదేదో నువ్వు కలెక్టర్ గారు ఫోటో పెట్టినావు అని అంటే, జనరల్గా ఏదైతే దేవాలయాల దగ్గర ఎవరైతే భిక్షాటన చేస్తుంటారో అక్కడ కూర్చుంటారో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు భిక్షాటన చేస్తున్నారు, మీరు ఏంది అని చెప్తే బయట పడ్డది హీఈస్ ఎ లా గ్రాడ్యుయేట్ అండ్ షీఈస్ ఎ గ్రాడ్యుయేట్ బై కంప్యూటర్ ప్రొఫెషన్. వాళ్ళు బిచ్చం అడుగుతలేరు, ఎవరిని ఫోర్స్ కూడా చేయలే, ఎవరన్నా ఇస్తే తీసుకుంటున్నారు, చిన్న చిన్న ఏమన్నా ఉంటే తీసుకుంటున్నారు. ఆ రాజరాజేశ్వరుడి మెట్లు కడుగుతున్నారు, ప్రసాదం తింటున్నారు, బతుకుతున్నారు. ఇట్లా చేస్తే భార్య యొక్క అనారోగ్యం పోతుంది అని చెప్పి. అయితే ఇక్కడ కేవలం అనారోగ్యము భార్యనో లేకపోతే ఏదో ఒక మూఢనమ్మకమో అని మీరు అనుకోవచ్చు కొంతమంది, నాకు అది కనిపిస్తలేదు. నాకు కనిపించేది ఏందనంటే ఫ్రెండ్స్, భార్య పట్ల భర్తకున్న అపారమైన ప్రేమ. కష్టకాలంలో 7 అడుగులు నడిచినా నీతోని నీ కష్టకాలంలో నడుస్తా అని చెప్పి కనిపించిన ఒక బాధ్యత. ఇవాళ ఆకాశం సాక్షి, రాజరాజేశ్వరుడు సాక్షి. ఆమె అనారోగ్యంతో కొట్లాడుతున్నది, మెడిసిన్ ఉందా కూడా లేదా నాకు తెలియదు. కాకపోతే ఒక్కటి మాత్రం నాకు తెలుసు, మందులు ఉన్నాయా లేవా నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం భార్యాభర్తల లెక్క ఇంకా కలిసే ఉన్నారు ఫ్రెండ్స్. మాట్లాడుతుంటే కొంచెం బాధేస్తుంది, సైడ్ బై సైడే కూర్చొని ఉన్నారు. మనమందరం జర జాగ్రత్తగా వినాలి. ఆయన ఏమని అన్నారంటే, నేను ప్రతి హాస్పిటల్ పోయినా ఏది వర్కౌట్ అయితలేదు, లాస్ట్కి ఆమెకు రాజరాజేశ్వరుడు కలలాగా వచ్చినట్టు అనిపించి నా సేవ చేసుకో, నీకు అన్నీ నయమైపోతాయి అని చెప్పంగానే ఇక నాకు చాయిస్ లేదు, నా భార్యనే నాకు చాలా ఇంపార్టెంట్, సర్వస్వం. నేను పెళ్ళి చేసుకున్నా, నేను కాంట్రాక్టర్ రాసుకోలే, నేను పెళ్ళి చేసుకున్నా. ఇప్పుడు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ కాదు, ఇది ఒక యానివర్సరీ ఫోటో కాదు, లగ్జరీ వెకేషన్లు కావు. దిస్ ఈజ్ అ రియల్ మ్యారేజ్. పావర్టీలో ఉంటూ కూడా లయాలిటీ చూపిస్తున్నాడు చూడు, ఎన్ని గుండెలు రావాయి, ఆ బంధం ఎంత గొప్పది రావాయి. ఆ పేపర్లో రాసిందే నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. వీలైతే పోయి చూస్తా అని చెప్పి కూడా అనుకుంటున్నా. ఇంత దీన స్థితిలో కూడా భార్యకు ధైర్యమై నిలబడ్డాడు చూడు, ఆ ఇద్దరు నిలబడ్డారు చూడు, మీరు అర్థం చేసుకోండి. అండ్ ఈ స్టోరీని మనం బయటికి తీసుకురానికే ప్రయత్నం చేసిన కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు జనరల్లీ వాళ్ళని చూసి లైట్ తీసుకొని అక్కడ పంపించేస్తే కూడా అయిపోతుండే. ఈమె రీసెంట్గా నాకు తెలిసి షిఫ్ట్ అయింది అనుకుంటా, అక్కడికి వచ్చింది అనుకుంటా గరిమా అగర్వాల్ గారు. ఇంతకుముందు వేరే కలెక్టర్ ఉండే కరీంనగర్ డిస్ట్రిక్ట్కి. ఎందుకు మారిండ్రు, ఏం మారిండ్రు, మళ్ళదో పెద్ద స్టోరీ. తనెందుకు వచ్చిండ్రు, ట్రాన్స్ఫర్ అయ్యారనేది ఒక పెద్ద స్టోరీ. ఇప్పుడు నేను ఆడికి ఓదలుచుకోలేదు, చెప్పినా కదా రాజకీయాలు మాట్లాడాలి. ఇప్పుడు గరిమా అగర్వాల్ గారికి నిజంగా చెప్తున్నా కదా, మనస్ఫూర్తిగా అభినందనలు తెలపాలనా వద్దా ఈ స్టోరీని లైమ్ లైట్లకు తీసుకురానికి. ఒక 2 పవిత్రమైన ఆత్మలను బయటికి తీసుకురానికి ప్రయత్నం చేసిన మంచోళ్ళు ఉంటారు. వెనకటికి మనం ఒక కలెక్టర్, మంచిర్యాల కలెక్టర్ గురించి మాట్లాడుకున్నాం, గో టు కోర్ట్ బ్యాచ్ అది. బట్ ఇక్కడ ఆత్మవిశ్వాసము, ఆత్మాభిమానము, ఆత్మ గౌరవము చూపే పదవి. గరిమా అగర్వాల్ గారికి చిత్రగుప్త్ పాదాభివందనం చేస్తున్నది ఫ్రెండ్. ఆయన లగ్జరీ అడుగుతలేడు, ఆ దంపతులు కూడా. వాళ్ళు ఏమని అడుగుతున్నారు, మాకేదైనా ఉద్యోగము చూపిస్తే కూడా చాలు, నాకు అడుక్కోవాలని ఏమనిపించదు, ఉద్యోగం దొరికినా నాకు చాలు, నా భార్యను పోషించుకొని ఆమె అనారోగ్యం తీసేసే మెడిసిన్ నేను కొనుక్కొని గింత పూట తిని పండుకొని ఉంటే చాలు, ఉద్యోగం చేస్తా, నాకు చారిటీ వద్దు, నాకు డిగ్నిటీ కావాలి, నాకు సింపతి కూడా వద్దు. ఎంతమంది దొరుకుతారు ఫ్రెండ్స్. ఇవాళ లైఫ్ అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది. ఇవాళ నీ దగ్గర ఇన్కమ్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఇవాళ నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. నువ్వు భగవంతుడు నీకు పర్మనెంట్ ఇమ్యూనిటీ ఏమి ఇవ్వలే ఏ ట్రాజడీకి, బట్ నీకు మాత్రం ఒక పర్మనెంట్ ఇమ్యూనిటీ ఇచ్చిండు. దేన్నైనా నువ్వు సాధించుకునేది అదే ప్రేమ, భార్యాభర్తల ప్రేమ. నాకు నా మొట్టమొదటి గురువు చెప్తాడు, వెనసేన మొట్టమొదటి గురువు నా తల్లిదండ్రులు. వాళ్ళిద్దరు నాకు మాట చెప్పారు, అరే లైఫ్లో పర్మనెంట్ ఒకటేరా, నీ అమ్మ నీ నాన్న, దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది నీ భార్య, నీ పిల్లలు నీ అన్న చెల్లెలు, నీ అన్నదమ్ముళ్ళు. ఇవాళ ప్రూవ్ చేసి చూపించిరా లేదా స్టోరీ అగర్ నీకు టచ్ చేసిందో లేదో నాకు తెలియదు, టచ్ కావాలని కూడా నేను అంటలేను, నన్ను అయితే టచ్ చేసింది. నువ్వు స్క్రోల్ చేసే కంటే ముందు ఇది నలుగురికి షేర్ చేసేటట్టు చూసి, అక్కడ సిస్టమ్ కదిలేటట్టు చూసి, వాళ్ళకొక నేనేమంటున్నా, సమయం పేపర్లో వచ్చింది నేను తీసుకొని మాట్లాడుతున్నా. మీకు నిజంగానే జెన్యూన్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక రే ఆఫ్ హోప్ వాళ్ళకి ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆ ఎన్జిఓలకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా,
లీగల్ అసోసియేషన్స్కి మీకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే ట్రస్ట్లు ఉన్నాయో, చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయో వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవరైతే మానవతావాదులు ఉన్నారో వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నా. దయచేసి అగర్ కేస్ జెన్యూన్ అయ్యి ఈ పేపర్లలో వచ్చింది వాస్తవం అయితే ఒకసారి మీరు అక్కడ ఉన్నోళ్ళు, మాకు రానికి కొంచెం టైం పట్టవచ్చు, అక్కడ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఆ మెడికల్ ట్రీట్మెంట్కి కొంచెమో గొప్పనో సహాయం చేయగలరని నేను క్యూఆర్ కోడ్ పెట్టి ఇక్కడ డబ్బులు వేయండి, ఇది నా వల్ల కాదు. నేను అక్కడ పోయి చూడలే. సో అక్కడ ఉన్న స్థానికులు ఎవరన్నా ఏదైనా చేస్తారని చెప్పి నేను ఆలోచిస్తున్నా. వాళ్ళకు రిహాబిలిటేషన్ కావాలా, వాళ్ళు బిచ్చం నేను అడగా, నాకు డిగ్నిటీ కావాలా, నాకు సింపతి వద్దు అని చెప్పి మాట్లాడుకుంటారు, నాకు చారిటీ వద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎనీ ఎమోషనల్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ అప్రిషియబుల్. నేను ఇది డిబేట్ చేస్తలేను ఫ్రెండ్స్, ఇది పొలిటిసైజ్ కూడా చేస్తలేను. మానవత్వం అననే ఒక ముచ్చట మాట్లాడుతున్నా. ఇవాళ మేబీ ఆ మనిషి కోట్లలో ఆర్గ్యూ చేసి తనకు న్యాయం కోరాలని అడుగుతలేడొచ్చు. హీ మే నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆర్గ్యూ ఇన్ ది కోర్ట్స్ రైట్ నవ్. కాకపోతే దేవాలయ యొక్క మెట్లు ఆయనని మెట్టెక్కిస్తాయేమో అని చెప్పి ఒక చిగురించిన ఫలిస్తున్న ఆశతో ఆ రాజరాజేశ్వరుడి సన్నిధి దగ్గర ఉన్నా అని చెప్పి ఇలా పేపర్ల కథనం వచ్చింది. నేనేమంటున్నా, ఆయనకు సహాయం దొరుకుతుందా లేదా ఆ ఈశ్వరుడికే ఎరుగు. ఆయన కేసు ఓడిపోలే బ్రదర్. ఎప్పటివరకైతే తన భార్య చేయి పట్టుకొని నిలబడ్డాడు చూడు, కేసు ఓడిపోలే. అసలు ఇది కదా గ్రేటెస్ట్ విక్టరీ అంటారు. ఇంతకంటే గొప్ప విక్టరీ ఎవరికి దొరుకుతుంది ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై. ఆ దంపతులకు ఒకసారి వాస్తవాలు ఒకసారి మీరు పోయి చూసుకుంటే మీకు తెలుస్తుంది. దీనస్థితిలోనైతే ఉన్నారట, రెంటెడ్ ఇంట్లోనే ఉంటారట అక్కడ, కానీ ఇక్కడనే బతుకుతారట, అనారోగ్యానికి కావలసిన ప్రసాదాలు ఇట్లా ఉంటారట. ఇది నాకు ప్రిలిమినరీ తెలిసింది. వాస్తవాలు ఏందో మీరు చెప్పండి. ఫస్ట్ గరిమా అగర్వాల్ గారికి నేను పాదాభివందనం చేస్తున్నా. అండ్ సెకండ్, ఎవరైతే అక్కడ మానవతావాదులు ఉన్నారో వాళ్ళకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేనేమంటున్నానంటే, ఆయన కేస్ కొట్లాడు బంద్ చేసిండు, తన భార్య కేసు కొరకు గెలిచిండు, జీవితంలో గెలిచిండు. ఇదే కదా గ్రేటెస్ట్ విక్టరీ. మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎ ఛాన్స్ మీరు చూడండి. వాస్తవాలు మేము మాట్లాడిన ఈ కథనాలు వచ్చిన వాస్తవాలు అగర్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు కొంచెం సహాయం అంది. నేనేమంటున్నా, డబ్బులు ఇవ్వాలని నేను ఎవరిని అంటలేదు, ఉద్యోగం కావాలని అంటుడు. నా భార్యని నేను పోషించుకునేటట్టు నాకు ఒక ఉద్యోగం ఇయ్యండి అని అంటున్నారు. ఇసుంటి గుండెలు నిలబడాలి, ఇసుంటి దంపతులు ఆదర్శం కావాలి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.